ఒక పక్కన ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, హింస ఇట్లాంటి అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషను ప్లస్ ఎగ్జిబిషను వివిధ పార్టీల వాళ్ళని జగన్ పిలిస్తే, అదే సందర్భంలో మొన్న ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ముత్తుకూరు సర్పంచ్ ఒక వీడియో స్టేట్మెంట్ ఇవ్వడం, తనని కులం పేరుతో దూషిస్తూ తనని పని చేయనీయలేదు, తన సంతకాలు ఫోర్జరీ చేశారంటూ పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తే, ఇప్పుడు ఆమె దగ్గరికి ఆమెని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆలపాటి రాజా ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఏది పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కలిశారు. సర్పంచులు నామమాత్రం చేసిన గత పాలకులు వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారని, ఖచ్చితంగా పంచాయతీలు బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏదైతే లక్ష్మి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదన ముత్తుకూరు సర్పంచ్ తనకు ఎదురైన ఇబ్బందులు, అవమానాలు వివరించిన నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తన మీద వైకాపా నాయకులు ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కులదోషకు పాల్పడుతున్నారని, ఊరి నుంచి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తున్నారని చేసిన ఆరోపణ నేపథ్యంలో తన చేత బెదిరించి సంతకాలు తీసుకున్నారన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చింది. దీని మీదన వెంటనే తగిన చర్య తీసుకోమని చెప్పేసి అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.